You're saying something about Uttama villain framing, that specific emotional scene. ఇది విచ్ వన్? ఉత్తమ విలన్ లో కమల్ హాసన్ అండ్ ఫ్యాన్ సీక్వెన్స్. అవును. అదే యాక్చువల్లీ నేను ఒక ఫ్రేమ్ అక్కడ పెట్టాను. మీరు ఆ మూవీ ఇప్పుడు చూస్తే తెలిసింది. ఫాదర్ సన్ కూర్చొని మాట్లాడిన టైంలో ఒక వైట్ షాట్, ఒక టెలి వైట్ షాట్ ఉంటుంది. ఐ పుట్ దట్ కెమెరా ఇన్ బిట్వీన్ సమ్ చెట్టు. అప్పుడు కమల్ సార్ ఇలా చూసి ఆ ఫ్రేమ్ ఇలా చూసి అడిగింది, హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ ఫ్రేమ్ అలా అడిగింది. ఐ సెడ్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ లుకింగ్ గుడ్. ఈ సెడ్ ఎస్. So that was the white shot, that where the was a fans white were shot. visible. Okay. So all the things, and he was looking and he was telling, ఈ ఫ్రేమ్లో ఈ సీన్ ఫుల్ సీన్ ఇలాగే ఒక సింగిల్ షాట్లో షూట్ చేసే, అలా షూట్ చేయడానికి ఒక డైరెక్టర్కి గట్స్ ఉండాలి అలా చెప్పాను. ఇట్ విల్ వర్క్ అలా చెప్పాను. ఐ సెడ్ ఎస్. వాళ్ళు చెప్పాను, దీనిలో ఒక చిన్న మూమెంట్ లాగా ఇలా ఇక్కడి నుంచి మెల్లగా ఈ ఒక మూమెంట్లో అలా స్ట్రైట్ వెళ్ళిపోయి ఒక మిడ్ షాట్లో స్టాప్ అయితే ఇట్ విల్ బి గ్రేట్. అది చాలా కష్టం జూమ్లో ఆపరేట్ చేయాలి. సమ్ టైమ్ జూమ్ విల్ గెట్ స్టక్ అండ్ ద సేమ్ స్పీడ్ ఇలా, అది కూడా చాలా కష్టం. ఆ డైలాగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది, అక్కడ స్టాప్ అవ్వాలి. సో ఐఎమ్ సిట్టింగ్ వెరీ ఫార్, సో ఐ కాంట్ ఈవెన్ లిసన్ టు ద డైలాగ్స్ ఆల్సో. ఐ సెడ్ లైక్ యా ఐ విల్ ట్రై, అండ్ ఐ వాస్ డూయింగ్ దాట్. ఆ టైంలో నా అసోసియేట్స్ పక్కన కూర్చుంటే ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్ ఉండేది, దే ఆర్ వాచింగ్. అండ్ వెన్ ఐఎమ్ స్టాపింగ్ దట్ దే విల్ బి లైక్ దట్, అండ్ ఈజ్ లైక్ యా విల్ డూ వన్ మోర్, యా లైక్ దట్. వీ డిడ్ 2-3 takes. ఐ డిడ్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత ఈ సెడ్ లైక్ యా విల్ గో విత్ దిస్ షాట్. దెన్ ఐ సెడ్ లైక్ లేదు, మన సేఫ్టీ కోసం ఒక 2 సజెషన్ క్లోజ్ కూడా పెడదాం. ఈ సెడ్ నో. ఐ సెడ్ లైక్ లేదు, ఈ సీన్కి దిస్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ మీ. క్యారెక్టర్ ఇంకా కొంచెం పక్క నుంచి ఐ కాంటాక్ట్లో మాట్లాడినది, అది ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అవుతుంది. ఓకే ఈ సెడ్ ఓకే. అలా అది కూడా షూట్ చేశాను. కానీ అదే ఇప్పుడు అన్ని రీల్స్లో అన్నీ అదే సీన్ వస్తుంది, ఆ షార్ట్స్ వస్తే నేను చాలా షూట్ చేసే కూడా, టెక్నికల్ షూట్ చేసే కూడా, వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ దట్ సీన్ నాకు చాలా ఒక కిక్ వస్తుంది. ఐ డిడ్ దట్ సీన్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీన్.